హాయ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. నేను ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. దానికోసము పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. ఇది కాగేలోపు నేను ఏ స్నాక్ చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇక్కడ పిండి కలిపి పెట్టాను. ఇది గారెల పిండి కాదండి, అలసందల పిండి. అలసందలు అంటే చాలామందికి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. ఇవి అలసందలు, తెల్ల అలసందలు. వీటిలో ఎర్రవి కూడా ఉంటాయి. ఇవి తెల్ల అలసందలు. వీటిని ఏం చేయాలంటే మనము ఒక హాఫ్ డే నానబెట్టేసేయాలి. మీకు ఎంత కావాలో అంత ఒక హాఫ్ డే నానబెట్టేసుకొని, మన గారెల పిండి ఎలా అయితే మిక్సీకి వేసుకుంటామో కొంచెం కూడా వాటర్ వేయకుండా, అలానే దీన్ని కూడా గట్టిగా వేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, చిల్లీ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, ఇంకా కొంచెం సాల్ట్ వేసాను, కరివేపాకు ముక్కలు, ఇంకా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇది మనకి వడలు వేసుకోవడానికి రెడీగా ఉంది. వడలు ఎలా వేయాలో కూడా వేసి చూపిస్తాను, చూడండి. నేను వీక్లీ వన్స్ అన్ని బ్యాటర్స్ ఒకేసారి ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడ ఇదేమో దోశ పిండి, ఇక్కడ ఏమో బోండా పిండి ఉంది, ఇక్కడ ఇడ్లీ పిండి ఉంది. అన్నీ ఒకే రోజు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఎవ్రీడే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ ఇందులోంచి రెడీ టు వేర్ ఉంటుంది కదా బ్యాటరు, ఇంకా బయటకు తీసి మధ్యాహ్నమే బయట తీసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోంచి. వెంటనే మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మనము వేసామంటే ఆయిల్ మొత్తము ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట, బోండాలు కానీ, వడలు కానీ, గారెలు కానీ. అందుకని ఏం చేయాలంటే మనము మధ్యాహ్నమే తీసి బయట పెట్టేసి పిల్లలు వచ్చే టైంకి వేసామంటే ఆయిల్ ఏమీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. ఇప్పుడు నేను వడలు ఎలా వేస్తానో చూడండి. ఇక్కడ బాగా ఆయిల్ వేడెక్కేసిందండి. ఇంకా ఇప్పుడు నేను వడలేస్తాను. నేను ఈ గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. ఇలా చెయ్యిని తడుపుకుంటూ ఇక్కడ ఈ పిండిని తీసుకొని, వడ పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా తీసుకొని, మన అరచెయ్యి ఉంటుంది కదా అండి, ఈ అరచేతిలో పెట్టుకొని, ఈ లెఫ్ట్ హ్యాండ్ అరచేతిలో పెట్టుకొని రైట్ హ్యాండ్ అరచెయ్యిని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఈ వడ షేప్ వచ్చేస్తుందండి. ఈ వడని తీసుకెళ్ళి మనము ఆయిల్లో డిప్ చేయాలి. ఇది మనకి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మీరు హైలో పెట్టారంటే ఎర్రగా మాడిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాదు, లోపల ఉడకదనమాట. మీరు సిమ్లో పెట్టుకొని మాత్రమే దీనిని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అగైన్ ఐఎమ్ షోయింగ్. జస్ట్ ఇలా హ్యాండ్ ఇలా తడుపుకుని లెఫ్ట్ హ్యాండ్ అరచేతిని చేతిలో ఈ ఉండ పెట్టేసి రైట్ హ్యాండ్ అరచేతిని ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే షేప్ వస్తుంది చూడండి, వడ షేపు. ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇంతే అండి, వడలు వేయడం చాలా ఈజీ. పిల్లలకి హెల్దీ కూడా ఇవి. పిల్లలకి వేసుకొని చూడండి, టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇవి వడలు మనము ఆయిల్లో వేసిన వెంటనే మనం టర్న్ చేసుకున్నామంటే పిండి మొత్తం విడిపోతుందండి, ఆయిల్ మొత్తము ఖరాబ్ అవుతుంది. వేసిన ఒక 5 minutes తర్వాత ఇలా టర్న్ చేసుకోండి, అప్పుడే విడిపోకుండా ఉంటుంది పిండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి, లేకపోతే మాడిపోతాయండి. మాడిపోతే టేస్ట్ ఉండవు, పైన మాత్రం ఎర్రగా ఉంటాయి కానీ లోపల పిండి ఉడకదు. దీన్ని ఖచ్చితంగా మనము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సిందే. ఇంకోటి, ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదు అని అంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనేటువంటి డిసప్పాయింట్మెంట్లో చేయడం మానేశాను. కానీ తర్వాత నేనే రియలైజ్ అయ్యాను, ఎంతో కష్టపడితే కానీ మనకి సక్సెస్ రాదు.
నాకు నేనే రియలైజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, వెరీ టేస్టీ అలసంద వడలు ప్రిపేర్ అయిపోయినాయి. ఒక్కసారి దీన్ని నేను లోపల చూడండి, మొత్తం ఉడికిపోయింది. వెరీ ఈజీ అండి. టేస్టీ టేస్టీ అలసంద వడలు చేసి మీ పిల్లలకి పెట్టండి. బాయ్ అండి.